హే లీలా, నువ్వు కూడా వచ్చావా? వీళ్ళెవరు చెప్పనలేదు. నేను అప్పుడే వచ్చాను. మీ అమ్మతో మాట్లాడుతున్నాను. ఓ, ఇంతకీ ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మన వాళ్ళు చెప్పారు నీ ఇన్స్టిట్యూట్ క్లాస్ని ఏదో ఖాళీ చేయమన్నారంట. నీకు వేరే ప్లేస్ దొరికే వరకు నా ట్రైనింగ్ క్లాస్ యూస్ చేసుకో. నేను మా స్టూడెంట్స్కి బయట ట్రైనింగ్ ఇస్తాను. హే థ్యాంక్స్. పర్లేదు. చెయ్యి ఇవ్వు. అరే ఇదేంటి కొత్తగా చేయిస్తున్నావు? నువ్వు ఇవ్వు, ముందు చెప్తాను. పర్వాలేదా? పర్వాలేదు. సారీ. ఎందుకు సారీ? లేదు, నీ గురించి ఏమీ తెలుసుకోకుండా అంతా తెలుసుకున్నట్టు దూరంగా ఉన్నాను కదా, అందుకే. అయితే నేను సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నీ గురించి అన్నీ తెలిసినా సరే తెలియనట్టు దూరంగానే ఉండిపోయాను కదా, అందుకే సారీ. చిన్న కుర్రాడు బాగానే తీశాడు. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. ఇప్పేరా వాడిని, పో ఇప్పేరా వాడిని. మీ డ్రెస్ ఎక్కడా? ఏయ్ ఆ లొంగి పో. ఎంత ఇచ్చారు? కట్టుకో కట్టుకో. వీడియోకి ఎంత ఇచ్చారని అడిగాను. 50,000. 50,000 అన్నా. 50,000 నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడినిరా. వెళ్ళు. ఆగురా. రేయ్ రేయ్ అన్న 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 ఛీ, పోరా. అన్న 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 నన్ను క్షమించన్నా, ఏదో తెలియక చేసేసానన్నా. ఏంటి తెలియక చేసావా? అవునన్నా. ఆ? అన్న అన్న తెలియక చేసావు కదా. అన్న నీలాంటోడిని కుక్కలతో కుక్కలా కట్టి పెంచుండాలి. వదిలేసానుగా. ఊళ్ళో గడ్డి మేసావా? అన్న అన్న ఇంకా వెళ్తావా? వెళ్ళనన్నా. వెళ్తావా? వెళ్ళను. ఇకపై వెళ్తావా? వెళ్ళనన్నా. పోతావా నువ్వు? ఆ? పోతావా? పోతావా? వెళ్ళు. లోపలికి లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. కొన్ని నా కొడక వీడియో తీస్తావా నువ్వు? లోపలికి వెళ్ళు. చచ్చిపోతాడా? ఇంత ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చాడా? అప్పటి నుంచి వీడికి అన్నం పెట్టి పెంచాను. ఎలా వీడి బుద్ధి మారింది? ఆ? రే, నాతో ఉండాలంటే అందరూ నేను చెప్పినట్టే వినాలి. అదో తెలిసి పోటుగాళ్ళు ఆలోచించి కష్టపడకండి. హాస్పిటల్ తీసుకెళ్ళు. హృదయాన్ని పీకి లాగేసిన తర్వాత కూడా చూడండి, బరువైన శరీరాన్ని మోసుకుని ఆ పంది అడవిలోకి ఎలా పరిగెత్తుతుందో. బాణంతో దాని తరిమేసిన కొన్ని మందార పువ్వులే తుంచుకొని తన హృదయం ఉన్న చోట పెట్టి అది ఇంకా వేగంగా పరిగెత్తింది. ఈ కథ చెప్పినప్పటి నుండి రోజు తన మెడలో మందారమాల వేసుకునేది. రక్తమరకలేన బాణంలో తుప్పు పట్టడం మొదలైంది. వర్షం ఆగేలా లేదు. వీరా, నీకు పంది పిల్లలంటే ఎందుకురా ఇంత ఇష్టం? ఎందుకు ఇష్టమా? ఇష్టం అంతే. నీకు విషయం చెప్పనా? నాకు చిన్నప్పుడు వచ్చిన మొదటి కళ ఇదిగో ఇదే, ఒక పంది పిల్ల ఆకాశంలో ఎగురుతున్నట్టు. అప్పటినుంచే నాలో ఒక ఆలోచన ఉండేది, ఇక్కడున్న పంది పిల్లలన్నిటికీ రెక్కలు మొలిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి కదా అని. ఇప్పటి వరకు ఆ ఆలోచన మాత్రమే మారలేదు. హలో అన్నా. చెప్పరా? అన్నా వచ్చేసామన్నా. పైన లైట్ వెలుగుతుంది, స్టూడెంట్స్ చదువుకుంటున్నారేమో.
చదువుకుంటే ఏంట్రా? అన్నా అర్థం కాలేదన్నా. రేయ్ చెప్పింది చేయరా బా. సరేనా, ఇదిగో రేయ్, ఆ కర్ర తీసుకో. ఎవరైనా మీరు? అయ్యో! వెళ్ళండిరా, అందరూ బయటకు వెళ్ళండి సార్. ఎందుకు బయటకు వెళ్ళాలి? వెళ్ళండిరా అంటుంటే. ఎవరైనా మీరు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరా మీరు? ఎందుకురా ఇవన్నీ? వదిలేయండిరా, పగలు కొట్టద్దురా. వదిలేయండిరా, ఆశ్రయం చేయొద్దురా. ఎందుకురా పగలు కొడుతున్నారు? వద్దురా. అసలు ఎవర్రా మీరు? ఎందుకురా ఇవన్నీ పగలు కొడుతున్నారు? కొట్టొద్దురా, కొట్టొద్దురా, వదిలేయండిరా. ఎవర్రా మీరు? ఎందుకు చేస్తున్నారా? అయ్యా రఘువీరా, ఎక్కడున్నావయ్యా? రఘువీరా, రఘువీరా, ఎక్కడున్నావయ్యా? రఘువీరా, రఘువీరా. వాడు తీయలేదు బాబా, రింగ్ అవుతూనే ఉంది. ఆ అమ్మాయి లీలాకి ఫోన్ చేయమ్మా. ఆ అమ్మాయి తీయడం లేదు. మనం అక్కడికే వెళ్ళి చూసొద్దాం. రండి రండి రండి. తాత, తాత, బాబు, ఎవరు తాత? ఎవరో తెలియలేదయ్యా, తెలియలేదు. ఎవరమ్మా? 10 మంది వచ్చారయ్యా. అన్ని సామాన్లు పగలు కొట్టేశారు. పిల్లలందరినీ కూడా కొట్టి సరివేశారు. నా వల్ల కాలేదయ్యా, కాలేదు. నేనేమి చేయలేకపోయానయ్యా. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళండి.
సుందరం అకాడమీ మనుషులే వచ్చారని పిల్లలు చెప్తున్నారు. వాళ్లే మమ్మల్ని ఖాళీ చేయించింది. ఏం చేయాలి? అందరూ బండి ఆఫ్ చేయండి. తెలుసా? కన్ఫర్మ్గా చెప్తున్నావా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మ్ వేరా మనం వెండి కొడితే వాడి తిరిగి వచ్చి కొడతారు తెలీదా? నైట్ ఇక్కడ లేదన్నా. వస్తారా? తెలీదా? లేదన్నా. చేద్దాం. సరే, తిని వెళ్దామని వచ్చి చూసేసరికి అంతా ఆపగానే వచ్చుంటారు. నమస్కారం నమస్తే. నమస్కారం. నమస్కారం. అందరూ బయటికి వెళ్ళండి, వెళ్ళండి. నువ్వేం పని చేశావు? నేను ఈ పని చేయలేదు. హ? ఎవరో కాలేజ్ కుర్రాళ్ళు 20 మంది వచ్చి విరగ్గొట్టారు. వాళ్ళు ఎవరో తెలిసిపోయింది. సమస్య లేదు, చూసుకుందాం. ఏంటి కాలేజ్ కుర్రాలా? నువ్వేం చేశావు? నేనేం చేయలేదని చెప్తున్నానుగా. అప్పుదని చెప్పకు. ఈ కాకమ్మ కథలన్నీ ఇంకెవరికైనా చెప్పు, అర్థమైందా? చదువుకునే కుర్రోల్ని కొట్టావా? బుద్ధి లేదా? హే, ఇలా చూడు, ఎందుకు ఇలా చేస్తావు? ఇప్పుడు ఏం చేశారని? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అడ్మిషన్లు ఎంత తక్కువ అయ్యాయో తెలుసా? ఎవరి వల్ల? వాళ్ళు ఫ్రీగా నడపడం వల్ల. గంజికి గతి లేని వాళ్ళు వెళ్ళినా పర్వాలేదు.
డబ్బున్న వాళ్ళు వెళితే అప్పుడు నేనేం చేసేది ఆ? వచ్చిన కొడక నేను ఇక్కడ ఏనుగ కళని కలకంటుంటే కుక్క గాడిద మీద ఎక్కడని కథ చెప్తున్నా పిచ్చిన కొడక నీతో మేము చెప్పామా ఇక్కడ నుంచి కోట్లు కోట్లు సంపాదించి ఇంట్లో తెచ్చివ్వమని ఆ? ఏంట్రా పెద్ద బిజినెస్ ఎదవ నా కొడక ఏ, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నా? నేను నీకు అన్ననే. నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలను. నీ పని ఏదో నువ్వు చూసుకో వెళ్ళు. ఇదే పని చూసుకుని వెళ్ళాలా ఇంతకంటే ఎక్కువ ఒక్క మాట మాట్లాడావో అన్నీ కూడా చూడను కోసి కుక్కకేస్తాను పిచ్చిన కొడక మొత్తం తప్పుగా చేసి పని చూసుకుని వెళ్ళాలంట. ఏయ్ ఈ పదవి పవరు పొందడానికి ఎంత కష్టపడ్డామో తెలుసు కదా, ఇష్టానికి మాట్లాడుతున్నావు. మా నాన్న చనిపోగానే అన్నిటినీ లాక్కొని కుటుంబాన్ని ఖాళీ చేయడానికి ఎంతమంది ట్రై చేశారు. అందరినీ తన్ని తరిమేసి ఈ చోటికొచ్చాను. నా మాటకి ఎదురు చెప్తున్నావా? ఎప్పుడు నేను చిక్కుతానో, ఎప్పుడు నా కుర్చీ లాక్కోవాలని అంతమంది బయట వేచున్నారు. ఇది తెలియకుండా చదువుకునే పిల్లల్ని కొడతావా? వాళ్ళకి రూట్ చూపిస్తున్నావా? ఏం చేసినా తెలివిగా చెయ్యి, లేకపోతే చెయ్యొద్దు. మనల్ దాటి ఏ విషయమో బయటికి వెళ్ళకూడదు. సరే, తప్పు జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? కుర్రాలెవరు? అంతా కాలేజ్ కుర్రాళ్లే. అందులో ఎమ్మెల్యే మహారాజు కొడుకు కూడా ఉన్నాడు. మన ఎమ్మెల్యే మహారాజు కొడుక? అవును. పిచ్చారా నీకు? మన ఎమ్మెల్యే కొడుకు అంటే పిలిచి మాట్లాడి సమస్య తీర్చవచ్చు కదా, ఎందుకు ఇంత దూరం పెంచుతున్నావు? మోహన్ అన్నా లేరా? వస్తున్నానన్నా. చెప్పన్నా. అక్కడ పోలీసు అందరిని వెళ్ళమని చెప్పు. ఆ. న్యూస్ అయితే బయటికి పోనివ్వద్దు. సరే అన్నా. మన ఎమ్మెల్యే మహారాజు ఉన్నారుగా, అతని ఇంటికి రమ్మను. సరే అన్నా. ఇంకా ఆయన కొడుకు వానికి తీసుకురమ్మను. చెప్తానన్నా. వెళ్ళు. రేయ్, అన్నా. సమస్య తీరిపోయింది, అందరినీ వెళ్ళమని చెప్పు. చెప్తానన్నా. నాకొద్దు. తాగన్నా. చెప్పమ్మా. నాన్న నీతో మాట్లాడాలట్రా. మా ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఫోన్ పెట్టే? అలా మాట్లాడుకురా. మా ఫోన్ పెట్టేయమ్మా. అయ్యా 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 కన్నా, నువ్వు నాతో మాట్లాడొద్దయ్యా. నేను చెప్పేది వింటే మాత్రం చాలు. మీ నాన్న ఆ రోజు ఆ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది నేను చేయలేకపోయాను. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యేనయ్యా. నేను చేయగలనని నా నమ్మకం. ఆ నమ్మకం నీకు ఉంటే వెంటనే బయలుదేరయ్యా. ఏదైనా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఇక మీదట నీ ఇష్టం. కావాలంటే నేను వెళ్ళొస్తాను. చూడండి తమ్ముడు, ఎలా ధ్వంసం చేసి పారేశారు. అరే, ఇంత పెద్ద కొడుక ఏంటన్నయ్యా? నాకెప్పుడు చూపించలేదు. అన్నయ్య, తమ్ముడు పేరేంటి? రఘువీర. రఘువీర. కూర్చోమ్మా, మాట్లాడుకుందాం. ఎంత పెద్ద కొడుకుని నా కంట్లో పోతనే లేదు. నాన్న, మీరు కూర్చోండి. నువ్వు కూర్చోయ్యా. నిన్నే కదా కూర్చోమన్నారు. నువ్వు కూర్చోయ్యా. మీరు కూర్చోండి అని చెప్పానా? నువ్వు కూర్చోయ్యా. కూర్చో తమ్ముడు. కూర్చో. నాన్న కూర్చోడు, అది చాలా రోజులు అలవాటు. నువ్వు కూర్చో.
అన్నా కూర్చోండి రండి. తమ్ముడు ఎంతకాలంగా చూస్తున్నా ఎవరు చెప్పినా అతను కూర్చోడు. నువ్వు కూర్చో. ఎవరు చెప్పినా కూర్చోరా? అదే నేను చెప్తున్నా. ఎన్నాళ్ళుగా చూస్తున్నా ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో. మీరు చెప్పారా? ఏంటి? లేదు మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా. ఏంట్రా కొత్తగా వచ్చి డ్రామా నడుపుతున్నా? ఓన్లే పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా. ఏంటయ్యా మాట్లాడుతున్నా అంటారు? ఊరికే ఉండవా నువ్వు? వెళ్ళు. తమ్ముడు అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు కూర్చో. కూర్చో తమ్ముడు. రే కూర్చోరా. ఎవరి మీద చేస్తారు? ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళు. గొడవద్దురా, ఆగరా, నేను చెప్పేది విను. నా మాట వినరా. రఘువీరా, నేను చెప్పేది విను. గొడవద్దురా రే. రఘువీరా, నేను చెప్పేది విను. చెప్పేది విను. రఘువీరా, ఆగరా. పెద్ద సమస్య కూర్చోనన్నా. వెళ్ళిపోతా. కూర్చో. ఎందుకు నన్ను ఇలా భయపడి చేస్తావు? రానన్నా కూర్చో. కూర్చో. మాట్లాడుకు. కూర్చోమని చెప్పాను. కూర్చో. లేవద్దంతే. నాన్న కూర్చోనన్నా. ఎందుకు లేస్తున్నావు? ఏం జరిగినా లేవద్దు. కూర్చోనన్నా. లేవద్దని చెప్పానా? ఏం జరిగినా లేవద్దు. నిలబడవా అన్నా? లేవద్దు నాన్న. నిన్నే అడుగుతున్నా. లేవద్దు నాన్న. లేచి నిల్చోవా? లేవద్దు. రే వదవా, వచ్చి పట్టుకో. వేలు వద్దురా. తప్పు చేస్తున్నావురా. ఏ తప్పన్నా? ఏ తప్పు? చిన్న పిల్లాడు చెప్పగానే గబ్బుకుని కూర్చున్నారు. రే బాబు, ఎంత మర్యాద పట్టుకున్నాను మీ మీద. మీరేలా చేయవచ్చా అన్నా? ఇదిగో చూడండి, కూర్చున్న వెంటనే రారా పోరా అంటున్నారు. ఏం అలవాటన్నా ఇది? ఏం అలవాటిది? ఏంటి అరుస్తున్నావు? మీ నాన్న ఇన్ని రోజులుగా మా ఇంట్లో నిలబెట్టింది నా గౌరవం. ఈ రోజు నన్ను కూర్చోమన్నది నా రాజకీయం. పోరం పోకున్నాయాలా? ఒక రోజులో అంతా మార్చాలి చూస్తున్నావా? వెరగొట్టాలి చూస్తున్నావా? అడుక్కు తినే ఇద్దరిని తీసుకెళ్లి నాన్న సమాధిలో కట్టు. వెళ్ళు. ఇద్దరిని తుపాకీతో కాల్చి ఇక్కడి సమాధి కట్టేస్తాను. జ్యోతి, జ్యోతి, తలుపు తెరు. జ్యోతి.
నేను చెప్పేది విను. జ్యోతి 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 నా దగ్గర ఏమీ లేదు జ్యోతి, నేనేం చేయను. తలుపుతి జ్యోతి, ఒక్కసారి ధైర్యం ఉంటే రారా నీ అబ్బా. తలుపుతి జ్యోతి జ్యోతి. నేను చెప్పేది వింటావా లేదా? రే రఘువీరా, నా మాట వింటావా లేదా? రే రఘువీరా, చెప్పేది విను. వద్దురా, పెద్ద సమస్య అయిపోతుందిరా. వద్దురా, 8 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను. ఈ రోజైనా నా మాట వినరా, నేను చెప్పేది విను. రఘువీరా, నా మాట వినరా. వద్దయ్యా, మనం ఏదైనా మాట్లాడి తెచ్చుకుందాంరా. రాయ్యా, రారా వీరా, రారా వెళ్దాం.